అంటే ఇండివిజువల్ టీమ్ పర్ఫార్మెన్సెస్ బేరీజ్ వేసుకొని, అలాగే ఈసారి ఐపీఎల్ లో విన్నింగ్ పర్సంటేజ్ కూడా బేరీజ్ వేసుకొని ఈ రోజు టాస్ పాత్ర ఏంటి, ఫస్ట్ టాస్ వచ్చిన వాళ్ళు ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది? టాస్ గెలిచినట్లు దే విల్ గో ఫర్ బౌలింగ్ ఫస్ట్. ఆ వికెట్ చిన్నస్వామి ఇస్ నోన్ ఫర్ దిస్ థింగ్, సో స్లోవర్ డౌన్. అందుకని డెఫినెట్ గా దే గో ఫర్ ది బౌలింగ్ ఫస్ట్. ఏదో మోస్ట్ లో పోసినట్టుగా టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసేయాలి అనేటువంటిది కాదు. బికాస్ యాక్చువల్ గా నౌ ఈవెన్ లాస్ట్ 2 మ్యాచెస్ చూస్తే కనుక అక్కడ కొంచెం డ్యూ ఫ్యాక్టర్ అనేటువంటిది, ఈవెన్ మనకి హైదరాబాద్ లో డ్యూ ఫ్యాక్టర్ అనేటువంటిది కనబడలేదు, బట్ అక్కడ ఆల్రెడీ డ్యూ ఫ్యాక్టర్ అనేటువంటిది కనబడుతుంది కాబట్టి ఇట్ ఇస్ డిఫికల్ట్ టు హోల్డ్ ద గ్రిప్ ఆన్ ద బాల్. సో కాబట్టి హూ ఎవర్ విన్స్ దిస్ టాస్ డెఫినెట్లీ దే విష్ టు చేస్, సో దట్ విల్ బి ది. ఓకే సార్, అంటే ఫస్ట్ టీం ఎంత వరకు స్కోర్ బోర్డ్ లో పెట్టే ఛాన్స్ ఉంటుంది? ఈ రోజు మ్యాచ్ ఒకటి మేడం, ఇట్ ఈస్ ప్యూర్లీ 2 బ్యాటింగ్ సైడ్స్ క్లాష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈక్వల్ స్ట్రెంత్ ఉంది బౌలింగ్ యూనిట్ వచ్చేటప్పటికి. ఈవెన్ యాక్చువల్ గా మ్యాక్స్వెల్ ని చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి తీసుకుంటే పంజాబ్ హీఈస్ నాట్ డూయింగ్ గుడ్ విత్ ఎయిదర్ బ్యాట్ ఆర్ బాల్. సో కాబట్టి అదొక వాళ్ళకి అక్కడ వీక్ లింక్ అనేటువంటిది కనబడుతోంది కాబట్టి, బట్ ఫర్ దట్ డెఫినెట్ గా ఈవెన్ యాక్చువల్ గా ఇటు బెంగళూరు విషయంలో చూస్తే జనరల్ గా ఎప్పుడు కూడా నేను 1-1 చూస్తాను. ఈ టీమ్ లో వీళ్ళు ఉన్నారు, ఈ టీమ్ లో వీళ్ళు ఉన్నారు, సో కాబట్టి వీళ్ళ బలం ఏంటి, వీళ్ళ బలహీనత ఏంటి అనేటువంటిది ఆలోచించినప్పుడు 1-1. సో అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎస్డేఆల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ ఎస్డేఆల్ ఇస్ నాట్ డూయింగ్ గుడ్ దట్ గుడ్. Priyanshu is of course at least trying to reach some expectations. సో అందుకని ఏమవుతుంది అంటే కనుక టాప్ 2 బౌలర్స్ మీద ఇటు పంజాబ్ రిలే అవుతుంది, ఈవెన్ సేమ్ ఫర్ ది బెంగళూరు. సో అందుకని బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇద్దరిది ఈక్వల్ గా కనబడుతుంది నాకు. సో బ్యాటింగ్ ఇస్ మేకింగ్ ద డిఫరెన్స్. సో అక్కడ ఫిల్ సాల్ట్ అండ్ కోహ్లీ లాగానే ఈవెన్ ఇక్కడ శ్రేయస్ అయ్యర్ కావచ్చు, లేకపోతే ప్రభ్ ఈవెన్ యాక్చువల్ గా దేహల్. సో అందుకని ఇట్స్ 2 బ్యాటింగ్ టీంల మధ్యన అయ్యేటువంటిది కాబట్టి, చిన్న స్వామిలో ఆడుతున్నాం కాబట్టి it is close to 200 will be the score. ఓకే, మనము ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతూనే ఉన్నాయి, ఒక లెవెల్ కి అయితే వచ్చేసింది. ఇప్పటి నుంచి విన్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పర్ఫార్మెన్సెస్ చూస్తే హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఇన్ దిస్ టూ? We go with RCB only because it's a Bangalore team and Virat Kohli is doing well. He should guide the team also, but always ఎప్పుడు పుంచి మ్యాచెస్ చూడాలా, చూస్తే ఏమవుతుంది, దే విల్ ట్రై టు కీప్ ఆన్ విన్నింగ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఆ రోజు పెర్ఫామ్ చేయాలా, ఆ రోజు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో బాగా పెర్ఫామ్ చేస్తే ఆ టీంకి ఛాన్స్ ఉంది. బట్ ఇది హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు, ఇది ఒక ఛాన్స్ ఉన్నది ఆర్సీబీకి. బట్ బయట గ్రౌండ్లో పోయి ఆడుతున్నప్పుడు ఏమవుతుంది, దే షుడ్ ట్రై టు అడ్జస్ట్ టు ది క్లైమేటిక్ కండిషన్ అండ్ ఆల్సో టు ద వికెట్. అది అట్లాంటి టెంపర్మెంట్ బిల్డ్ చేయాలండి. అండ్ దట్ ఐ థింక్ బోత్ ది టీమ్స్ షుడ్ ట్రై టు అడ్జస్ట్ విత్ ది పెర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో ట్రై టు ఇంప్రూవ్ దేర్ పెర్ఫార్మెన్స్ వెన్ దే గో అండ్ ప్లే ఇన్ అదర్స్ స్టేట్స్. ఇప్పుడు నీకు హోమ్ గ్రౌండ్లో బాగా ఆడతారు కానీ బయట పోతే వాళ్ళు బాగా ఆడటం లేదు కొందరు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అండి అండ్ టెంపర్మెంట్. ఇక్కడ టెంపర్మెంట్ ఏమవుతుందంటే ఎవరు బాగా టెంపర్మెంట్ తోటి ఆడతారో, ఎవరు అడ్జస్ట్ అయ్యి పెర్ఫామ్ చేస్తారో, దట్ టీమ్ హ్యాస్ గాట్ అ గుడ్ ఛాన్స్. ఇప్పుడు చాలామంది డిపెండ్ అయి ఉంటుంది 1 or 2 ప్లేయర్స్ పైన ఎప్పుడు డిపెండ్ అయ్యి. దిస్ ఇస్ అ టీమ్ వర్క్. సో ఆల్ ది ప్లేయర్స్ షుడ్ నాట్ ఓన్లీ బ్యాట్ వెల్, బౌల్ వెల్ అండ్ ఆల్సో ఫీల్డింగ్ అండ్ క్యాచింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్లో. అండ్ ఐ థింక్ definitely the fielding should give it edge over the others. ఓకే సార్, చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ అంటే ఈ 2 టీమ్స్ లో మీరు అబ్జర్వ్ చేసినాయి. అబ్జర్వేషన్ దాకా నేను చెప్పినట్టుగానే యాక్చువల్ గా క్యాప్టెన్సీ ఇస్ మేకింగ్ ది డిఫరెన్స్. 2 టీముల్ని కనుక గమనించినట్లయితే ఇద్దరు ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని 2 టీములు ఇన్వెస్ట్ చేశాయి అనేటువంటిది మాత్రం ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ది క్యాప్టెన్సీ. సో అందుకని బికాస్ 2 కూడా ఇంత మటుకు 18 ఎడిషన్స్ అయినా కూడా కనీసం ఒక్కసారి కూడా కప్పు గెలవనటువంటి టీంలే కాబట్టి అట్లీస్ట్ ఫ్రమ్ నవ్ ఆన్ దే డిసైడెడ్ టు ఇన్వెస్ట్ ఆన్ ది లీడర్. అదేటువంటి ఆ తేడా అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతోంది ఈ 2 టీంలోను. అండ్ యాక్చువల్ గా బోత్ ఆర్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ. దట్స్ ది మెయిన్
అడ్వాంటేజ్ ఈ రెండు టీములో ఉన్నటువంటి. బోత్ కెప్టెన్స్ ఆర్ రియల్లీ వెరీ క్వైట్ అండ్ కామ్ అండ్ దే ఆర్ వెరీ థింకబుల్. ఇది ఆలోచించిన శక్తి ఉన్నటువంటి కెప్టెన్లు. దట్స్ ది సిమిలారిటీ నేను అబ్జర్వ్ చేసినటువంటిది ఈ రెండు టీముల్లో. ఎనీ వీక్నెసెస్ సార్? పడన్ ఎనీ వీక్నెసెస్ యూ అబ్జర్వ్? మీరు అబ్జర్వ్ చేసిన వీక్నెస్ ఈ టూ టీమ్స్ లో ఏమైనా ఉన్నాయా? అదే అనేటువంటిది. ఇంకా తర్వాత అంటే కనుక అఫ్ కోర్స్ ఒకటి ఓపెనింగ్ స్లాట్ ఇప్పుడు మా మోహన్ చెప్పినట్టు ఏ టీం బాగా ఆడితే ఆ రోజు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు, లేకపోతే బాగా ఆడాలి, ఫీల్డింగ్ బాగా చేయాలి, క్యాచ్లు బాగా పట్టాలి, అదంతా కామన్ గా ఉండేటువంటిది. సో కాబట్టి ఆ రెండు నేను చెప్పినటువంటిది మీరు అడిగినటువంటి దానికి అబ్జర్వేషన్ అంటే కనుక ఆ మేకింగ్ అనేటువంటిది అండ్ రెండిట్లోనూ ఉన్నటువంటిది ఏంటి అంటే ఒకటేమో యాక్చువల్ గా కోచ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది కనబడుతోంది పంజాబ్ విషయానికి వచ్చేటప్పటికి. ఇఫ్ యూ గో ఇన్ టు డీప్ ఇంకా అదే బెంగళూరు విషయానికి వచ్చేటప్పటికి కోచ్ ఈజ్ క్వైట్. యాండీ ఫ్లవర్ ఈజ్ నాట్ దట్. ఈవెన్ డ్యూరింగ్ ప్లేయింగ్ డేస్ నుంచి కూడా ఈజ్ వెరీ క్వైట్. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి పాంటింగ్ వాజ్ వెరీ అగ్రెసివ్. సో కాబట్టి ఆ అగ్రెషన్ అనేటువంటిది కొంచెం పంజాబ్ లో కనబడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బికాస్ న్యాచురల్ గానే వాళ్ళ యొక్క ఇది ఆ సర్దార్ తీసుకునేటువంటి అది కూడా ఆ అగ్రెషన్ ఎలిమెంట్ అనేటువంటిది కనబడుతుంది. దట్స్ అనదర్ డిఫరెన్స్. ఇక్కడేమో కోహ్లీ ఒక్కడే మిగిలినటువంటి 10 మంది రోల్ని పోషించేటువంటి పరిస్థితి. బట్ అక్కడ పంజాబ్ విషయానికి వచ్చేటప్పటికి 10 కి 10 ఆ రకమైనటువంటి దాన్ని పోషించగలరు. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టీమ్స్. సార్ ఫైనల్ గా చెప్పండి, టేబుల్లో 3rd, 4th ప్లేసెస్ మ్యాచ్ ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఫైనల్ గా మీరు ఇచ్చే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఈజ్ అ వెరీ గుడ్ మ్యాచ్. ఇప్పుడు చంద్రశేఖర్ చెప్పిన టేబుల్ లో ఫస్ట్ 4 ప్లేసెస్ లో ఉన్నప్పుడు ప్రెజర్ ఎలా ఉంటుంది అసలు? యాక్చువల్లీ ప్రెజర్ అంటే దే షుడ్ ట్రై టు కీప్ ఆన్ మెయింటైనింగ్ ద విన్నింగ్ స్ట్రీక్. They should get more points and they should add more points to their team. That is the main nidhi. And Punjab is a very aggressive team. Chandrasekhar cheppinaga aggressive team adi. They'll fight like anything. But RCB should bat well. Virat Kohli should take that responsibility, and the other batsmen also should play and give a partnership. అప్పుడే ఒక ఛాన్స్ అంటే ఒక బ్యాట్స్మెన్ పైన ఎక్కువ డిపెండ్ ఉండదు. బట్ ఒక పార్ట్నర్షిప్ నేను చెప్పినలాగా పార్ట్నర్షిప్ డెవలప్ చెప్తే డెఫినెట్లీ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్. అండ్ హోప్ఫుల్లీ టుడేస్ మ్యాచ్ విల్ బి వెరీ గుడ్ మ్యాచ్. చంద్రశేఖర్ గారు ఫైనల్ గా మీరేమంటారు సార్? Of course, it will be a good fight. Evenly balanced sides రెండు ఫేస్ చేస్తున్నాయి. అందులో 3rd and 4th they know that ఒకవేళ ఈ మ్యాచ్ కనుక గెలిచినటువంటి వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ యొక్క ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. బికాస్ దే విల్ గో విత్ డబుల్ ఫిగర్ 10 points తోటి ఉంటారు కాబట్టి ఇట్ విల్ బి ఏ గుడ్ మ్యాచ్. బట్ హోమ్ మ్యాచ్ లో ఆడుతున్నటువంటి ఆ వీక్నెస్ నుంచి బెంగళూరు బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఐ డోంట్ థింక్ ఈ రోజు కూడా వాళ్ళు దాని నుంచి బయటపడేటువంటి అవకాశం అయితే నాకు కనబడట్లేదు. So definitely even actually ఈ రోజున because Bangalore is playing home and my favorite is Punjab. Thank you sir.